సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. 92వ దశకం కలియుగంలో భక్తి స్వరూపం. వేదై సర్వాణి కర్మాణ్యఫలపరతయా వర్ణితానీతి బుద్ధ్వా తాని త్వయ్యర్పితాన్యేవ హి సమనుచరణ్యాని నైష్కర్మ్యమీశా. మా భూద్వేदैर्निषिद्धे कुहचिदपि मनः कर्म वाचां प्रवृत्तिः दुर्वर्ज्यं चेदवाप्तं तदपि खलु भवत् अर्पये चित्प्रकाशे. ప్రభు, అన్ని వేదాలు జీవులు చేసే సకల కర్మలని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేయాలని చెప్పాయి. అందుకనే నేను కర్మఫలాన్ని ముందుగా నీకు సమర్పణ చేస్తాను. అలాగే యథావిధిగా ఫలాసక్తి లేకుండా నా నిత్య కర్మలని ఆచరిస్తూ ఉన్నాను. వేద విరుద్ధమైన కర్మలని మనసా వాచా కర్మణా నేను ఆచరించను. ఒకవేళ ఆచరించవలసి వస్తే ఆ కర్మ ఫలాలని కూడా చిదానంద స్వరూపుడమైన నీకే సమర్పించి నేను నిష్కర్ముడుగా మిగిలిపోతాను. యస్త్వన్యః కర్మయోగః తవ భజనమయస్తత్ర చాభీష్టమూర్తిం హృద్యాం సత్వైకరూపాం దృశది హృది మృది క్వాపి వా భావయిత్వా పుష్పైర్గంధైర్నివేద్యైరపి చ విరచితైః శక్తితో భక్తిపూతైః నిత్యం వర్యాం సపర్యాం విదదదై విభో త్వత్ప్రసాదం భజేయం. ప్రభు, వేదాలలో చెప్పబడిన యజ్ఞ యాగాది కర్మల కంటే భక్తి కలిసిన కర్మయోగం ఎంతో గొప్పది. అది మనసుని ఎంతో పవిత్రం చేస్తుంది. నాకు ఇష్టమైన మూర్తిని అనగా నిన్ను శిలలో గాని మట్టి విగ్రహంలో గాని లేక ఇతర స్థానాలలో గాని నా హృదయ స్థానంలో గాని స్థిరంగా నిలుపుకొని మనసారా ధ్యానిస్తాను. ఆ శక్తి మేరకు పత్రాలు, పుష్పాలు, గంధాదులు, నైవేద్యాలు సమర్పించి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు అర్చిస్తూ తద్వారా నీ దివ్యానుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా తండ్రి. స్త్రీ శూద్రస్తత్కథాధి శ్రవణ విరహితా ఆసతాం తే దయార్హాః త్వత్పాదాసన్నయాతాన్ ద్విజకులజనుషో హంత శోచామ్యశాంతాన్ వృత్యర్థం తే యజంతో బహుకథితమపి త్వామనాకర్ణయంతో దృప్తా విద్యాభిజాత్యైః కిమున విదదతే తాదృశం మా కృధామా. స్త్రీలు, శూద్రులు నీ గుణ నామ గుణాలను కీర్తించటం, నీ దివ్య కథా శ్రవణాన్ని వినడం చేయలేకపోతూ ఉన్నారు. అయితే విద్యా సంస్కారం ఉన్న బ్రాహ్మణాది వర్గాల వారు నిన్ను సేవించకుండా ఇంద్రియ లోలురై ఎంతో అశాంతికి గురవుతూ ఉన్నారు. వారి గురించే నేను విచారిస్తూ ఉన్నాను తండ్రి. వారంతా తమ జీవనం కోసమే నిన్ను పూజిస్తూ యజ్ఞయాగాది క్రతువుల్ని ఆచరిస్తూ ఉన్నారు. కానీ వేదాలలో ఎన్నో రకాలుగా కీర్తించబడ్డ నీ దివ్య గాథల్ని కనీసం వినకుండా విద్యామదంతో విర్రవీగుతూ గర్వాంధులై ప్రవర్తిస్తున్నారు. దేవా, నన్ను అలాంటి వాడిగా భావించక దయతో రక్షించు తండ్రి. పాపోయం కృష్ణరామేత్యఖిల పతి నిజం గోహితుం దుశ్చరిత్రం నిర్లజ్జస్యాస్య వాచా బహుతర కథనీయాని మే విఘ్నితాని. భ్రాతామి వంధ్యశీలో భజతి కిల సదా విష్ణుమిత్తం బుధాంస్తే నిందంత్యుచ్యైర్హసంతి త్వయి నిహితమతి తాదృశం మా కృధామా. ప్రభు, లోకంలో కొంతమంది అజ్ఞానులు ఈ దుర్మార్గుడు తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కృష్ణ రామ అని అంటూ అందరినీ మోసగిస్తున్నాడు అని అంటూ ఉంటారు.
ఇంకా సిగ్గు లేకుండా అతడు మాట్లాడే మాటలతో మేము ముఖ్యమైన విషయాలని కూడా చర్చించలేకపోతున్నాం. ఇదిగో ఈ పనికి మాలిన నా సోదరుడు ఎప్పుడు ఆ విష్ణుమూర్తినే భజిస్తూ ఉంటాడు, అలా తన సమయానంతా వృధా చేసుకుంటూ ఉంటాడు అని నీ మీదే తమ మనసుని లగ్నం చేసి జీవిస్తున్న భక్తులని, ప్రజల్ని నిందిస్తూ వారిని ఘోరంగా పరిహసిస్తున్నారు కదా స్వామి కొంతమంది. నన్ను మాత్రం ఆ మూర్ఖుల అపహాస్యానికి గురి చేయవద్దు. నిష్కల్మష భక్తిని నాకు ప్రసాదించు తండ్రి. శ్వేతఛాయం కృతే త్వా మునివరవపుషం ప్రీణయం తే తపోభిః త్రేతాయాం సృక్సువాద్యం కితమరుణతనుం యజ్ఞరూపం యజంతే సేవం తే తంత్రమార్గైర్విలసదరిగదం ద్వాపరే శ్యామలాంగం నీలం సంకీర్తనాజైరిహ కలి సమయే మానుషాస్త్వాం భజంతే. ప్రభు, కృతయుగంలో తెల్లని శరీర ఛాయతో ఒక మహర్షిగా వెలుగొందుతూ ఉన్న దివ్యమూర్తిగా నిన్ను ఆనాటి భక్తులు ధ్యానించారు. అదే దక్షిణామూర్తి రూపం. త్రేతాయుగంలో అరుణవర్ణం కలిగిన శరీర ఛాయతో శృవాలు ధరించిన యజ్ఞమూర్తిగా నిన్ను దర్శించి ధ్యానించారు. ద్వాపరయుగంలో శ్యామల వర్ణంతో శంఖ చక్ర గదా పద్మాలను ధరించిన పుణ్యమూర్తిగా నిన్ను తంత్ర పద్ధతిలో అర్చించారు. ఈ కలియుగంలో నీలవర్ణంతో ప్రకాశించే నిన్ను మానవులంతా నామ సంకీర్తన ద్వారా ఆరాధిస్తూ ఉన్నారు. సోయం కాలేయ కాలో జయతి మురదిపో యత్ర సంకీర్తనాద్యైః నిర్యత్నైరేవ మార్గేరఖిలదనచిరాత్ తత్ప్రసాదం భజంతే జాతాస్త్రేతా కృతాదా వపి కిల కలౌ సంభవం కామయంతే దైవాత్ తత్రైవ జాతాన్ విషయ విషరసైః మా విభో వంచయాస్మాన్. ఓ మురారి, కలియుగానికి జయం కలుగుగాక. ఎందుకంటే కలియుగంలో ప్రజలంతా నీ నామ సంకీర్తన చేయటం ద్వారా అప్రయత్నంగా నీ అనుగ్రహాన్ని పొందగలుగుతున్నారు. అందుకే కలియుగం మహా గొప్పది. ఈ విషయాన్ని గ్రహించిన కృత త్రేతాయుగంలో జన్మించిన మానవులు కలియుగంలో తాము తిరిగి జన్మించాలని కోరుకుంటూ ఉంటారు. పూర్వజన్మలో చేసిన పుణ్యఫలంగా అదృష్టవశాన ఈ కలియుగంలో జన్మించిన నా వంటి వారిని విషయ సుఖాలనే విషం పట్ల ఆసక్తిని పొందకుండా రక్షించు తండ్రి. భక్తాస్తావత్ కలౌ స్యుః ద్రవిళ భువి తతో భూరిశస్తత్ర చోచ్చైః కావేరీం తామ్రపర్ణీమనుకిల కృతమాలాం చ పుణ్యాం ప్రతీచీం హామామప్యేతదంత భవమపి చ విభో కించిదంచద్రసం త్వయీ ఆశాపాశైర్నిబధ్య భ్రమయన భగవన్ పూరయన్ త్వన్నిషేవాం. స్వామి, ఈ కలియుగంలో ఎక్కువ మంది నీ భక్తులు ద్రవిడ దేశంలోనే జన్మించారు. వారిలో ప్రత్యేకించి కావేరి, తామ్రపర్ణి, కృతమాల, పడమర దిశగా ప్రవహించే నిలా అనే నదులు ఉన్న ప్రాంతాల్లోనే అధికంగా భక్తులు జన్మించారు. ఓ దేవా, అదృష్టవశాత్తు ఈ నదీ తీరాల మధ్య జన్మించాను కాబట్టే నేను కూడా కొద్దిగా నీ మీద భక్తిని పెంపొందించుకున్నాను స్వామి. నన్ను ఆశాపాశాల మోహంలో పడకుండా చేసి పరిపూర్ణంగా నీ సేవలో తరించాలని భావించే నా కోరికని నెరవేర్చు స్వామి. దృష్ట్యా ధర్మద్రుహం తం కలిమపకరుణం ప్రాంగ్మహీక్షిత్ పరీక్షిత్ హంతుం వ్యాకృష్ణ ఖడ్గోపి న వినిహతవాన్ సారవేదీ గుణాంశాత్ త్వత్సేవాద్యాసు సిద్ధ్యేదసదిహన తథా త్వత్మనే చైష భీరుః యత్తు ప్రాగేవ రోగాదిభిరపహరతే తత్ర శిక్షయైనం.
దయలేనివాడు ధర్మద్రోహి అయిన కలిపురుషుణ్ణి చంపడానికి పరీక్షిన్ మహారాజు వర నుంచి కత్తి దూసి వివేకవంతుడు అవటం వలన ఆయన కలిపురుషుడిలోని కొన్ని మంచి గుణాలని కూడా గుర్తించాడు. తన ఖడ్గాని తిరిగి వరలో ఉంచాడు. ఈ కలియుగంలో నీ సేవ వంటి మంచి పనులు చేయటం వలన ఫలితం వెంటనే లభిస్తుంది. కానీ చెడ్డ కర్మల విషయంలో అలా జరగదు. ఆ కలిపురుషుడికి నీ భక్తులంటే చాలా భయం. అయినా మానవులు మంచి పనులు ఆచరించాలని భావించినప్పుడు కలిపురుషుడు ముందుగానే వారికి రోగాలని విఘ్నాలని కలిగిస్తాడు. ప్రభు, నేడు నా పరిస్థితి అలాగే ఉంది కాబట్టి కలిపురుషుణ్ణి శిక్షించు తండ్రి. గంగా గీతా చ గాయత్ర్యపి చ తులసికా గోపికా చందనం తత్ సాలగ్రామాభిపూజా పరపురుష తథైకాదశీ నామవర్ణా ఏతాన్యష్టాప్యయత్యాన్యపి కలిసమయే తత్ప్రసాద ప్రవృద్ధ్యా క్షిప్రం ముక్తిప్రదానీం అభిదదుః ఋషయస్తేషు మాం సజ్జయేతాః. స్వామి, కలియుగంలో మానవులు నిత్యం గంగానదీ స్నానం, భగవద్గీత పారాయణం, గాయత్రి మంత్రజపం, తులసి పూజ, గోపీచందన తిలకధారణం, సాలగ్రామ పూజ, ఏకాదశి ఉపవాసం, నీ దివ్యనామ సంకీర్తన చెయ్యటం అనే ఈ 8 రకాల సాధనలని అప్రయత్నంగా ఆచరించినప్పటికీ నీ దివ్యానుగ్రహం వారికి సులభంగా లభిస్తుంది. అంతేకాదు అలా ఆచరించిన వారికి ముక్తి కూడా ప్రాప్తిస్తుంది అని మహర్షులు చెబుతున్నారు. కనుక నాకు పైన తెలిపిన సాధనలతో పాటు ఆధ్యాత్మిక జ్ఞాన ప్రసాదాన్ని కూడా ఆసక్తిని కలిగించు తండ్రి. దేవరిషీణాం పితॄణామపి న పునరుణీ కింకరో వాసభూమన్ యోసౌ సర్వాత్మనా త్వాం శరణముపగతః సర్వకృత్యాని హిత్వా తస్యోత్పన్నం వికర్మాణి అప్యఖిలమనుపదా సేవ చిత్తస్థితస్త్వం తన్మే పాపోత్తతాపాన్ పవనపురపతే రుంది భక్తిం ప్రణీయాః. సర్వాంతర్యామి, ఏ మానవుడైతే సమస్త కర్మలని వదిలిపెట్టి హృదయపూర్వకంగా నిన్ను ధ్యానిస్తాడో, నిన్నే ఆశ్రయిస్తాడో అలాంటి మానవుడు అందరిలా దేవతలకి పితృదేవతలకి రుణపడి ఉండడు. వారికి సేవకుడిలా కూడా ఉండడు. అలాంటి ఉత్తమ మానవుడిలో కొలువున్న నీవు అతను పొరపాటున ఏమైనా నిషిద్ధ కర్మలని ఆచరిస్తే వాటి వల్ల కలిగే దుష్ఫలితాలు అతడికి తగలకుండా నాశనం చేస్తావు. కనుక ఓ గురువాయూపురు నాథా, నేను చేసిన పాపాల వల్ల నాకు కలిగిన రోగాల బాధల్ని అజ్ఞాన వీచికల్ని తొలగించి నీ మీద నాకు నా నిశ్చలమైన భక్తిని ప్రసాదించు తండ్రి. గోపికా జీవన స్మరణం గోవిందా గోవిందా.